లేదు. వాళ్ళెవరో గూడా తెలీదు. మేము నియర్లీ ఇక్కడ 40 ఇయర్స్ ప్లస్ నుంచి ఉంటున్నాము రహమత్ నగర్‌లో. సో, వాళ్ళు బ్యాక్ పాస్ట్ 1 ఇయర్ అయిందొచ్చి. ల్యాండ్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ హౌస్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు చూసింది లేదు, ఏం లేదు. ఆ గొడవైనప్పటి నుంచే వాళ్ళ పేర్లు గానీ, వాళ్ళ వైఫ్ పేరు గూడా తెలీదు మాకు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరే తెలుసు, ధనుంజయ్ అని. అంటే ఇప్పుడు ధనుంజయ్ ఒక్కసారిగా మీకు ఎలాంటి పరిచయం లేదంటున్నారు. వచ్చి వెంటనే ఆ మూగజీవి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దాంతోపాటు మీ అమ్మ నాన్న మీద కూడా దాడి చేయాలంత కక్ష ఏముంది అసలు మీ మధ్య? ఈ మంత్ 8 పాస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ ఏమైందంటే డాడీ ఓటేయడానికి వెళ్తున్నాడు యాక్చువల్లీ. సో, డాడీ రోజు ఆఫీస్‌కి 10:00కి వెళ్తాడు. ఆ టైంలో మా పెట్ కిందికి వచ్చేసి డాడీ ఆఫీస్‌కి వెళ్ళిపోగానే మళ్ళీ పైకి వెళ్తాడు, లేకపోతే డోర్ బయటికి వచ్చి చూసేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఓటేయడానికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే గేట్ ఓపెన్ ఉండే. సో, డాడీతో పాటు బయటికి వచ్చింది. సో, వాళ్ళ కన్స్ట్రక్షన్ హౌస్ సైడ్ వెళ్ళింది అది. ధనుంజయ్ అనే వ్యక్తి వచ్చింది ఇంటికి. వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన స్మెల్ చూస్తుంది అది. సో, డాడీ అప్పుడే దాన్ని పట్టుకొని మీరు జరగకండి, అది చూస్తే ఒర్రుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన జరిగి ఏంది కుక్కని కరిపినికి పంపిస్తున్నావా, మూగజీవాలతో కరిపినికి పంపిస్తున్నావా నువ్వు కుక్కతోని, అది కరుస్తే మెడలు ఇచ్చేస్తా అది ఇది అన్నాడు. అన్న తర్వాత వాళ్ళ వైఫ్ ఉండి మీ కుక్కలతో కరిపిస్తున్నావా నువ్వు, దమ్ముంటే మనుషులతో కొట్లాడు, కుక్కలతో ఏం కరిపిస్తున్నావు నువ్వు అన్నది. సో, వాళ్ళ హస్బెండ్ని రెచ్చగొట్టింది, ఆయన రేజ్ అయిండు. సో, అప్పటికి మా డాడీ రేజ్ అయిండు. ఇద్దరు మాట పెరిగింది. నేను మా అన్న కిందికి వచ్చి ఆపినాము. అప్పటికి కూడా వాళ్ళ వైఫ్ అప్పుడు కూడా కట్టెతో దాడి చేసింది నా మీద, మా డాడీ మీద. చేసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. సో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో ఏమైంది, ఈ ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయితే ఏమైంది, 3 డేస్ డిలే అయిపోయింది. డిలే అయిపోయేసరికి మేము ఇంట్లో లేము. హాలిడేస్ వచ్చినా నేను మా అన్న 3 డేస్ వెకేషన్స్కి వెళ్ళాము. సో, ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు, కార్ లేదు ఇంటి దగ్గర అని చెప్పేసి వాళ్ళు ఇది 3 డేస్ నుంచి ప్లాన్ చేయడం జరిగింది.